ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి హాజరై ఆ తర్వాత మొహం చాటేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలపై ఏ చర్యలు తీసుకోవాలో తెలియని పరిస్థితి ప్రభుత్వానికి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం విషయంలో కేంద్రం సాయం కోరబోతున్నట్లు వెల్లడించారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్న ఆక్షేపించారు. జగన్ మాత్రం జీతం తీసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. గవర్నర్ ప్రసంగం రోజు వారి సభకు హాజరైనా పరిగణలోకి రాదని ఆయన తేల్చేశారు. వరుసగా 65 రోజులు హాజరు కాకపోతే నోటీసులు ఇస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే చట్టాలు పార్లమెంట్లో చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు సభకు రాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా చట్టం చేయాలని సభ స్పీకర్ను సంప్రదిస్తామని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న అన్నారు. మరోవైపు జగన్కు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాబోమని భీష్మిస్తున్న నేపథ్యంలో ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరగదని అయ్యన్న మరోసారి తేల్చేశారు. దీంతో స్పీకర్ వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యేల ప్రతిష్టంభన మరికొంతకాలం కొనసాగే అవకాశాలున్నట్లు తేలిపోయింది. అటు పార్లమెంట్లో దీనిపై చట్టం చేసే అవకాశాలు కూడా లేకపోవడంతో ఈ ప్రతిష్టంభనకు ఇప్పట్లో చెక్ పడేలా కనిపించడం లేదు.